స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ముందుగా చెప్పలేం. కొన్ని స్టాక్స్ అప్పటికప్పుడు పతనమైనా కొన్ని స్టాక్స్ మాత్రం భారీ రిటర్న్స్ అందిస్తుంటాయి. పెరుగుతుందని కొనేయడం, పడుతుంది కదా అని అమ్మేయడం కూడా చెయ్యొద్దు. అక్కడ ఆయా కంపెనీల ఫలితాలు, ప్రకటనలు, భవిష్యత్తు వ్యూహాలు, పెట్టుబడి ప్రణాళికలు ఇలా అన్ని కీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. వీటి గురించి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా తెలుసుకోవడం ముఖ్యం. ఏది ఏమైనా రిస్క్తో కూడుకున్న స్టాక్ మార్కెట్లో మాత్రం ఆర్థిక నిపుణుల సలహాతోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది. అప్పుడే రిస్క్ ఉన్న దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ అందుకునేందుకు అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా ఫలితాల సమయంలో చూస్తే కొన్ని స్టాక్స్ ఫలితాలకు ముందు తర్వాత రికార్డు స్థాయిలో పెరిగేవి ఉంటాయి. ఫలితాలు నిరాశపరిచితే అదే స్థాయిలో పడిపోయేవి ఉంటాయి. ఇప్పుడు 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం ఫలితాల్ని వెల్లడించిన అనంతరం ఒక స్టాక్ భారీగా పుంజుకుంది. అదే భారత్లోని ప్రముఖ పవర్ ట్రాన్స్మిషన్, క్లీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాల రంగంలో పనిచేస్తున్న పవర్ టెక్నాలజీ సంస్థ హితాచి ఎనర్జీ ఇండియా లిమిటెడ్. ఇది స్టాక్ ఎక్స్చేంజిలో పవర్ ఇండియా పేరుతో లిస్ట్ అయింది. సోమవారం సెషన్లో ఈ స్టాక్ ధర ఊహించని స్థాయిలో పెరిగింది. గత శుక్రవారం రోజు ఎన్ఎస్ఈలో ఈ స్టాక్ ధర 32,600 వద్ద ముగియగా సోమవారం నేరుగా 7% పైగా పెరిగి 35,000 వద్ద ఓపెన్ అయింది. అంతటితో ఆగలేదు. ఇంకా పెరిగి ఇంట్రాడేలో ఓ దశలో ఏకంగా 10% పైగా పుంజుకొని 35,880 వద్ద సెషన్ గరిష్టాన్ని నమోదు చేసింది. ఇక్కడ స్టాక్ ధర ఒక్కో షేరుపై ఒక్క రోజులోనే ఏకంగా 3,280 పెరగడం విశేషం. దీంతో ఈ స్టాక్ కలిగి ఉన్న వాళ్ళు భారీ స్థాయిలో రిటర్న్స్ అందుకున్నారు. స్టాక్ 52 వారాల గరిష్ట ధర 38,785గా ఉండగా దానికి చేరువైంది. 52 వారాల కనిష్ట ధర 16,111గా ఉంది. కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ 1.61 లక్షల కోట్లుగా ఉంది. గత 6 నెలల్లోనే ఈ స్టాక్ ధర 60% పెరిగింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు అంటే 7 నెలల్లో 94% ఎగబాకింది. ఈ కంపెనీ షేరు సోమవారం రికార్డు స్థాయిలో పుంజుకునేందుకు ప్రధాన కారణం Q1 ఫలితాలే. ఆగస్టు 7న మార్కెట్ ముగిసే సమయంలో కంపెనీ తొలి త్రైమాసికం ఫలితాలను వెల్లడించింది. 2,493 కోట్ల విలువైన సేల్స్ నమోదు చేసింది. అదే ఆదాయం అని చెప్పొచ్చు. ఇక్కడ ఏడాది కిందటితో పోలిస్తే 68% పెరిగింది. నికర లాభం 123.5% పెరిగి 294 కోట్లుగా నమోదైంది. ఆర్డర్ బుక్ మార్జిన్లు కూడా పెరగడంతో పలు బ్రోకరేజీలు ఈ స్టాక్ రేటింగ్ నుంచి టార్గెట్ ప్రైస్ కూడా పెంచారు. దీంతో మంచి కొనుగోలు నమోదవుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.